వేదికను అలంకరించడంగా కోరుతున్నాం. పెళ్లి కుమార్తె వచ్చేటప్పుడు మనం అందరము మర్యాదపూర్వకంగా లేచి నిలబడడం. దయచేసి మీరందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ శుభాభినందనలు. ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో మొదటిగా మనందరం కలిసి అన్నిటికంటే ముఖ్యమైన వ్యక్తి, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి దేవుడు. ఆ దేవుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా వేరువేరైనప్పటికీ ముగ్గురు ఒక్కటే. అలాంటి భాగ్యము మానవులకు ఇద్దరిని ఒకటిగా చేర్చి, ఇద్దరు వేరువేరు అయినప్పటికీ కూడా ఈ రోజు నుంచి ఒకటిగా ఉంటాం. ఏకత్వంలో శక్తి ఉంది. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధ త్రిత్వములో ఎప్పుడు కూడా ఐక్యమై ఉంటారు. అలాంటిది ఈ రోజున డానియల్, పవన్ గారు ఇక్కడి నుంచి ఇద్దరు వేరు అయినప్పటికీ ఇక్కడ నుంచి ఒక్కటే. ఈ రెండు ఇది ఎప్పుడు విడిపోవడానికి ఇది లేదు. ఒకటే మీ తేడా, మీరు పెట్టేయట్లేదు. కాబట్టి మనస్సు, హృదయం అన్నీ కలిసి ఒక్కటైపోవాలి. అది దేవుని యొక్క ఏర్పాటు, అది దేవుని యొక్క తత్వం. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదమే దైవం, ఆశీర్వాదమే ప్రేమ. ఆ ప్రేమతో ప్రేమ బంధంగా బంధించి ఏర్పాటు చేసిన వివాహం. ఈ సమయంలో ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకుందాం. మన మధ్యకు రమ్మని ఈ కార్యాన్ని వారే సేవకుల్లో ఉండి ఈ బంధాన్ని ఏర్పాటు చేయమని చెప్పి మనందరం కళ్ళు మూసుకొని ఏక మనసులో ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ఏకీభవించండి. సర్వ సృష్టికర్త అయిన యావే ప్రభువా, మా రక్షకుడు, మా కాపరి, మా విమోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, పెంతెకొస్తు దినమున క్రీస్తు ప్రభు ఆదేశంతో మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పిన రీతిగా పెంతెకొస్తు దినమున దిగి వచ్చి భూమిపై ఉంది సర్వ ప్రపంచంలో ఉన్న క్రీస్తు రాజ్యాన్ని వ్యాపింపజేస్తూ నడిపిస్తున్న పరిశుద్ధాత్మదేవ, ఈ వాక సమయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను నాయన. ఈ కార్యం మీరు ఏర్పాటు చేసింది, మీరు ముందుగానే సిద్ధపరిచి ఉంచారు. ఈ సమయంలో మీరు వచ్చి ఆశీర్వదించమని, కార్యమంతా జరిగించమని మేమందరూ ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి, డానియల్, బాబాని ఇద్దరు ప్రభా మీరు ముందుగానే ఏర్పాటు చేశారు. తల్లిదండ్రుల యొక్క బాధ్యత ప్రకారంగా ప్రభా ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి ఒక కుటుంబం కాబోతున్నారు. కుటుంబానికి ఒక బాధ్యత ఇస్తున్నారు నాయన. అది తల్లి తండ్రుల బాధ్యత. అలాగే ఇరు కుటుంబంలో తల్లిదండ్రులు వారి బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఈ రోజున పెళ్లి చేసి ఒక కుటుంబంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాటు అయ్యేటువంటి కుటుంబాన్ని ఆశీర్వదించమని దైవదాసులు ప్రభావం గారి ద్వారా తండ్రి ఆ బిడ్డలను ప్రభావ వివాహాన్ని జరిపించి మీ పరిశుద్ధాత్మని ఇక్కడ ఆవరింపచేయండి ఆయన. మీ పరిశుద్ధాత్మ అనగా ప్రేమ తండ్రి.
రోమిలకు రాసిన పత్రిక 5:5 పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ కుమ్మరించబడింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుతారో, ఎవరైతే పొందుతారో వారు ప్రేమతో నింపబడతారు. ఆ ప్రేమ దైవిక ప్రేమ ప్రభా. అలాంటి ప్రేమను ప్రభా మేము అందరిపై ఉంచి ప్రత్యేకంగా మీ యొక్క వివాహ కార్యాన్ని మీ నుండి కలిగించి ఆశీర్వదించమని, అలాగే ప్రభా పెద్దలందరి యొక్క ఆశీర్వాదాలు కావాలని ఏర్పాటు చేశారు. తదుపరి ప్రభా పెద్దలందరూ వచ్చి వారిని ఆశీర్వదిస్తారు. రక్షణల ద్వారా ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా మీరే ఉండి నడిపించమని చెప్పి మరి ఈ మనవలన్నింటినీ కూడా మా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Baby,
తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినా లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష భాగ్యము, నీదు యాగమే నా మోక్ష భాగ్యము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24 వరకు అనిల్ కుమార్ గారు వాక్య పఠనాన్ని చదువుతారు. ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటు మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకలు స్త్రీకి నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడెను కనుక వారు అనబడెను. నాది అనబడెను, ఇది నరుల నుండి తీయబడిన కనుక నాది అనబడెను. కాబట్టి పురుషుడు
తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. వారు ఏక శరీరుల ఎందురు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గాక. రెండో పట్టణంగా బ్రదర్ సురేష్ గారు వచ్చి ఎఫ్ఎస్సీలకు 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు చదివిస్తారు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరసయ్యులాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడగలరు. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెను. వాక్యముతో మొదటి స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకున్నాడు. మరియు క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. వారిద్దరూ ఏక శరీరములు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమించవలెను. భార్య అయితే తన భర్త యొక్క భయం కలిగినట్టు చూసుకోవాలి. మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చేసాం. మన మధ్యలో సహోదరులు సేవకులు కరుణిదయ గారు ఉండటం మనకు ఎంతో సంతోషకరము. ఆయన వాక్య పరిచయం చేసి తర్వాత వివాహ కార్యక్రమాన్ని కూడా ఆయన జరిపించాల్సిందిగా కోరుతున్నాం. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరూ సిద్ధపాటే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వివాహ కార్యక్రమాన్ని సమయాన్ని నిర్ణయించి కొన్ని వారాలు అవుతున్నాయి కనుక ఈ మధ్యలోనే మీకు అందరికీ మనందరికీ ఈ రెండు కుటుంబాలకి సంబంధించిన ముఖ్యులైన వారు తల్లిదండ్రులు వారి కుటుంబీకులు మనందరికీ ముందుగానే తెలియజేశారు కనుక మనందరం ఆ ఆహ్వానాన్ని బట్టి మనందరం ఇక్కడికి చేర్చబడ్డాం. దేవుని ఎదుట మనందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని మర్యాదగా చేయాలన్నది నా ఉద్దేశం. మీరు మాట్లాడుతూ ఉంటే మీరు అటు తిరుగుతూ ఉంటే దేవుని నామానికి అవమానం. బైబిల్ గ్రంథంలో అన్ని విషయాలు దేవుడు తెలియజేశాడు. చాలా మంచిది చాలా చక్కటిది అని అన్ని తెలియజేశాడు దేవుడు. అన్ని విషయములలో ఘనమైనది అని దేవుడు ఏ విషయాన్ని గురించి తెలియజేశాడంటే దేని గురించి తెలియజేశాడండి? వివాహాల గురించి తెలియజేశాడు. కనుక వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా దేవుడు ఇచ్చాడు. కనుక ఘనమైనదిగా మనం కూడా ఖచ్చితంగా ఎంచవలసిన వారిపై ఉన్నాం. కనుక దయచేసి ఎవరు మాట్లాడొద్దు. కొద్ది నిమిషాలు, దాదాపుగా 10 నిమిషాలు 1 గంట అయింది. నేను ఖచ్చితంగా 3 గంటలకల్లా ముగించేస్తాను. ఏంటమ్మా అందరు చూస్తున్నారా? నేను ఒక అరగంటలో ముగించేస్తాను. మీరు సహకరిస్తే అలా, లేదంటే 3 గంటల దాకా నెమ్మదిగా కొనసాగిద్దాం. మీరు ఎలా ఉన్నా నేను అరగంటలో ముగించేస్తా. జాగ్రత్తగా కార్యక్రమాలని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. రండి. అంతేనమ్మా? ఓకే. యవనస్తులైన బిడ్డలు మన మధ్యలో ఉన్నారు. వీరిని జత చేయడం కోసం తల్లిదండ్రులు కుటుంబీకులు సంఘముగా అలానే స్నేహితులు బంధువులుగా మనందరం ఇక్కడికి చేర్చబడ్డాం. కనుక
వచ్చిన వాళ్ళందరికీ ఎంత సంతోషం ఉందో ఆనందం ఉందో నాకైతే తెలియదు కానీ మీరే నమ్ముతున్నారండి. డానియల్ పవన్ రాణి మాత్రం చాలా ఆనందంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అవునా? నిజమేనా? ఓకే. ఇక వాళ్ళందరూ కూడా మనకు అనవసరం. మీ ఇద్దరు ఆనందంగా ఉండేందుకు వరకే మిమ్మల్ని దంపతులుగా చేయడానికి నన్ను ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలోనే నేనున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనందరూ క్రైస్తవులుగా దేవుని యందు భయము భక్తి కలిగిన వారంగా ఈ బైబిల్ గ్రంథాన్ని మనందరం ఎప్పుడు జాగ్రత్తగా చదువుతాం, గమనిస్తాం. మన ఇంట్లో ఎన్ని గ్రంథాలున్నా దీనికి ఉన్న ప్రత్యేకతే అని మనందరం గ్రహిస్తున్నాం. ఎందుకంటే ఇవి దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యం. ఈ దేవుని యొక్క వాక్యంలో ఇది 66 పుస్తకాలు ఉన్నది అని మనం చిన్నప్పుడే సండే స్కూల్లో నేర్చుకున్న పరిస్థితులు. అయితే ఆ మొదటి గ్రంథం అంటే ఆదికాండంలో చూస్తే ఆ మొదటి అధ్యాయంలోనే దేవుడు వివాహాన్ని గురించి చాలా ఘనంగా తెలియజేశాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం ఖచ్చితంగా అవసరమని ఎవరు గుర్తించారనంటే దేవుడే గుర్తించాడు. కనుక ఈ వివాహ వ్యవస్థని ఏర్పాటు చేసింది దేవుడే. కనుక మనం ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము అదే మనందరి జీవితాల్లో, వివాహమైన వారందరి జీవితాల్లో నెరవేర్చబడింది. అలానే ఈ దినమందు డానియల్ పవన్ రాణిల వారి మధ్యలో కూడా ఈ వివాహ వ్యవస్థ దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ముందుకు నడిపింపబడే విధానం. ఈ బైబిల్ గ్రంథంలో మధ్యలో మనం ఇలా తీసి చూస్తే యేసు ప్రభువారు కానా అనే ఊరిలో వివాహానికి హాజరయ్యాడైన అక్కడ ఆ పరిస్థితులన్నిటినీ ముఖ్యంగా మధురమైన ద్రాక్ష రసాన్నిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచే విధానంలో యేసు ప్రభువారు చేసిన గొప్పైన అద్భుతం. బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఇవే మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వివాహాల గురించి, వివాహ వ్యవస్థల గురించి దేవుడు మాట్లాడిన విషయాలే. అలానే ఆఖరిలో ప్రకటన గ్రంథంలో మనం చూస్తే గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అది పరలోకంలో గొప్పైన విధానంలో జరిగిన పరిస్థితిని దేవుడు యోహానికి ముందుగానే చూపించి తెలియజేశాడు. అంటే బైబిల్ గ్రంథాన్ని మనం ఎక్కడ చూసినా కూడా మనకి ఎంతవరకు అర్థమవుతుందో కానీ వివాహాల గురించి దేవుడు, వివాహ బంధాల గురించి దేవుడు ఎంతో జాగ్రత్తగా తెలియజేశాడు. ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడినప్పుడు నేను వారికి పెనిమిటినై ఉన్నాను అన్నాడు దేవుడు. కనుక ప్రతి విషయంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రీస్తు ప్రభువుని గురించి పరిశుద్ధాత్ముడు పౌలు చేత రాయిస్తూ సంఘాన్ని గురించి మాట్లాడుతూ సంఘము క్రీస్తునకు వధువై ఉన్నది, భార్య ఉన్నదని అక్కడ తెలియజేసిన విషయాలు. కనుక వీటన్నిటిలో మనం ఆలోచన చేసినప్పుడు వివాహం అన్నది అన్ని విషయములలో దేవుని యొక్క దృష్టికి ఘనమైనది అన్నది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఇది తల్లిదండ్రులు తమ బిడ్డలకి ప్రతి ఒక్కరికి నేర్పించాలి. వివాహం అన్నది నీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనదని తల్లిదండ్రులు బిడ్డలకు తెలియజేయాలి. చాలా మంది బిడ్డలు తల్లిదండ్రులకు తెలియజేసే విధానంలో వివాహము అన్నది ఎవరి నిర్ణయాలు వాళ్ళే తీసేసుకోవాలని ఒక భయంకరమైన ఆలోచనలకు వెళ్ళిపోతా ఉన్నారు. అయితే అది ఖచ్చితంగా తల్లిదండ్రుల సమక్షంలో దేవుని ఎదుట, సంఘం ఎదుట ఒక ఘనమైన విధానంలో కార్యక్రమం జరగాలన్నది తల్లిదండ్రులు, బిడ్డలు, కుటుంబము ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేయాలి. అదే విధానంలో డానియల్ తల్లిగారు మరి కుటుంబీకులు, అలానే పవన్ రాణి తల్లిగారు మరి కుటుంబీకులు ఖచ్చితంగా ఆలోచన చేసి దేవుని ఎదుట ఘనంగా జరిపింపబడాలని ఏర్పాటు చేసిన నిర్ణయంగా మనందరం ఇక్కడికి ఆహ్వానించబడ్డాము.
ఇక్కడ మనం జాగ్రత్తగా 2-3 వచనాలు నేను చదువుతా, ఆ తర్వాత మనం కార్యక్రమంలోనికి మనం ముందుకు వెళదాం. ఆదికాండంలో మనం చూసినప్పుడు భార్యాభర్తలు అన్న సంగతిని గురించి మాట్లాడుతూ పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను ఏముందండి హత్తుకొనును అని ఉంది. అలానే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను ప్రేమించమంటమే కాదు హత్తుకొనటానికి ఉంది అక్కడ కూడా. నిన్న మన సోదరులు చేశారు, నేను అన్ని వచ్చినా చదవలేను. ఇప్పుడు హత్తుకొనుట అనే మాట చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ మీ అందరు ఇక్కడ మనందరం ఇక్కడ ఉన్నాం. ఇవి మనందరం ఎంతవరకు ఆలోచన చేస్తున్నామో, మనకి ఎంతవరకు అర్థమైందో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అప్పటికప్పుడు సరి చూసుకోవాలి. అయితే చాలా మంది అనుకోవచ్చు, నాకు ఇంకా పెళ్లి కాలేదని కొంతమంది అనుకోవచ్చు, తర్వాత చూసుకుందాంలే అని. అలానే మాకు పెళ్ళి ఎప్పుడో అయిపోయింది, ఇక హత్తుకుంటారు ఏమో అన్ని మాకు తెలిసిన, మాకు ఇప్పుడు ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదని కూడా కొంతమంది అజాగ్రత్తగా కూడా ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథంలో హత్తుకొనుట అనే మాటను గురించి మాట్లాడినప్పుడు రూతు గ్రంథంలో ఒక ప్రత్యేకమైన మాట మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది. రూతు గ్రంథంలో ఉన్న వచనాలు ఒకసారి నేను చదువుతున్నాను. మీ ఇద్దరు బైబిల్ గ్రంథం చూడాలి. నీ బైబిల్ ఏదమ్మా? డానియల్, రూతు. మీ ఇద్దరు లేచి ఉంచండి. భోజనాలు ఎప్పుడు పెడతారో లేకపోతే ఇవన్నీ ఏమైనా అనుకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ అనుకోవట్లేదని ప్రేమపూర్వక జాగ్రత్త వింటున్నారని మిమ్మల్ని కూడా అభినందిస్తున్నారు. అయితే ముఖ్యులుగా ఉన్న మన మధ్యలో ఈ పెళ్లి కుమారుడుగా పెళ్లి కుమార్తెగా మన మధ్య ఉన్న వీరిని ఉద్దేశించి కొన్ని విషయాలు వీరికి ప్రత్యేకంగా తెలియచేయాలని దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తున్నాను. రూతు గ్రంథంలో రూతు గురించి మనందరికీ తెలిసిన విషయమే. నయోమి గురించి తెలిసిన విషయాలే చాలాసార్లు మనం నేర్చుకున్నాం. అయితే నయోమికి 2 కోడళ్ళు, కుమారులు, వారి భార్యలు. ఆ కుమారులు 2 చనిపోయారు. వాళ్ళ నయోమి తిరిగి బెత్లెహేముకి తిరిగి తన సొంత ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఒక కోడలు ముద్దు పెట్టుకుని విడిచి వెళ్ళిపోయింది. ఇంకో కోడలు రూతు ఆమెని హత్తుకుంది. అది ఇక్కడ చూస్తున్నాను, చదువుతున్నాను. రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనంలో, వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇక్కడ వార్ప ఒక కోడలు తన అత్తను ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది, మళ్ళా వారి ఇంటికి వెళ్ళిపోయింది. రూతు ఆమెను హత్తుకుంది. ఇక్కడ బైబిల్ అని చెప్తుంది, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడు కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే, నీవును నీ తోడు కోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, అంటే అత్తని హత్తుకున్న రూతు హత్తుకున్న విధానం ఎంత గొప్పదంటే 16వ వచనంలో, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన విషయాలు. వివాహం అన్నది హత్తుకునే విషయాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారి ఏక శరీరమై ఉన్నారు, దేవుడు జతపరుస్తున్నాడు, దేవుడే జతపరిచాడు. ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తున్న ఈ తరుణంలో రూతుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. రూతు తన అత్తను హత్తుకుంది.
హత్తుకున్నప్పుడు అమ్మ పవన్ రాండి, హత్తుకున్నప్పుడు ఏమిటి ఆలోచన అంటే ఇన్ని భావాలు ఉన్నాయి, ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. డానియేల్, మీ భార్య భర్తలు హత్తుకునే మాట దేవుని ఎదుట, మీ తల్లిదండ్రులు విడిచి నీ భార్యను నీ భర్తను హత్తుకునే విధానంలో ఏముండాలి అంటే, నువ్వు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలొద్దు, నువ్వు వెళ్ళు చోటికే నేను వస్తా, నువ్వు నివసించే చోటునే నేను నివసిస్తా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందు చోటునే నేను మృతి పొందేదను, మరణము తప్ప మరి ఏదైనా మనల్ని వేరు చేయకూడదు. ఇది హత్తుకొనుట అనే మాటలో ఉన్న భావం. కనుక ఇంత గొప్పైన విషయాన్ని దేవుడు మనం జనరల్గా చదివేసేసినట్టుగా, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి భార్యను హత్తుకొను అని ఈ యవనస్తులకు ఉన్న అనేకుల గురించి చెప్పిన విధానంలో జనరల్గా హత్తుకున్నారే అంతే ఏముందలే అని విడిచిపెట్టడానికి లేదు. హత్తుకొనుట అనే మాటలో ఇన్ని మాటలు, ఇంత అర్థం దాగి ఉంది. కనుక మీ ఇద్దరు మీ జీవితంలో దేవుని ఎదుట హత్తుకొనుట అనే విధానంలో మీరు హత్తుకొని దంపతులు అవ్వబోతున్నారు. కనుక నీ జనమే నా జనం అనుకోవాలి, నీ దేవుడే నా దేవుడు అనుకోవాలి, నువ్వు ఉన్న చోటే నేను ఉంటా అని అనుకోవాలి. కనుక మీ ఇద్దరు అలా అనుకున్నప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు మీకు తల్లిదండ్రులే అవుతారు. మీ తల్లిదండ్రులైనా మీ తల్లిదండ్రులైనా మీకు తల్లిదండ్రులే అవుతారు. మీరు ఏక మనసు, ఏక భావం, ఏక తాత్పర్యంతో ఉండే విధానం చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు మీ జీవితానికి చాలా జాగ్రత్తగా తెలియజేస్తున్నాడు. కనుక మీరు హత్తుకొని దేవుని యొక్క దంపతులు కాబోతున్నారు. మీ జీవితాంతం మరణం తప్ప మిమ్మల్ని ఎవరు వేరు చేయకూడదు, మీకు మీరుగా కూడా వేరవకూడదు. ఇది దేవుడు మీ జీవితానికి అలానే ఇక్కడ చేర్చబడిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న విషయం. ఇది బైబిల్ అంతా మనందరి జీవితాలకు తెలియజేస్తుంది. మనం కుటుంబాలుగా కట్టబడాలని, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలని దేవుడు మనందరినీ ఈ వివాహ వ్యవస్థలోనికి తీసుకొస్తున్నాడు. వివాహ వ్యవస్థ ద్వారా యవనస్తులైన బిడ్డలు, స్త్రీ పురుషులు దంపతులు అవుతున్నారు. అలానే దేవుడు వారిని ప్రేమించి వారికి సంతానం ఇస్తున్నాడు. ఆ సంతానాన్ని బట్టి ఈ భూమిని నిండిస్తున్నాడు దేవుడు. అంటే ఏమిటి అర్థం అని అంటే, వివాహ వ్యవస్థ అనేకులను దేవునికి బిడ్డలుగా చేస్తుంది. కనుక ఈ వివాహ వ్యవస్థలో చాలామంది మాకు పెళ్ళిళ్ళు అంటున్నారు, వివాహ వ్యవస్థలోకి మేము రామంటున్నారు. అది దేవుని యొక్క చిత్తానికి విరుద్ధమైన విషయం అది. కనుక ఖచ్చితంగా దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలని దేవుడు అలానే ఇచ్చాడు. అదే విధానంలో డానియేల్ని దేవుడు ప్రేమించి పవన్ రాణిని ఇస్తూ ఉన్నాడు. అది మనం జాగ్రత్తగా ఈ సమయంలో గమనిద్దాం. ఇక్కడ ఈ వివాహ కార్యక్రమానికి సంబంధించిన విషయాలు ఇంకా మనం ముందుకు తీసుకునే విధానంలో మన ముందు పవన్ రాణి అలానే డానియేల్ పవన్ రాణి యవనస్తులైన బిడ్డలు ఉన్నారు. వీరిరువురు కూడా ఈ వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడకూడదు అని మీలో ఎవరైనా తగిన హేతు చూపెట్టినట్టయితే ఇప్పుడే తెలియచేయాలి. లేదనంటే ఎన్నటికి మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. మీ అందరు మౌనంగా ఉన్నారని మీ అందరి అంగీకారం అని నేను నమ్ముతున్నాను. అలాగే అవునండి, ఓకే. అందుకే మౌనమే అంగీకారం అన్న పరిస్థితిలో నేను మీ అందరూ సమ్మతించారని నమ్ముతున్నాను అన్నది. అదే మీ బైబిల్ అని పెట్టాను. డానియేల్, పవన్ రాణిని వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? ఇష్టమే. పవన్ రాణిని వివాహం చేసుకోవడానికి పవన్ రాణి డానియేల్ వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? వీరిద్దరి అంగీకారాన్ని కూడా గుర్తించిన విధానంలో దేవుని ఎదుట, సంఘం ఎదుట, తల్లిదండ్రులు, కుటుంబీకులందరి ఎదుట, బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులందరి ఎదుట
వివాహ కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకుని వెళ్తున్నాను. ఈ వివాహానికి సంబంధించిన మంగళసూత్రం కానీ, ఉంగరాలు కానీ, అలానే పూలదండలు కానీ, ఇంకా ఏమైనా ఉన్నట్టయితే అన్ని తీసుకొచ్చి దయచేసి ఇక్కడ ఇస్తున్నాం. దయచేసి ఎవరు మాట్లాడద్దు, ఎవరు అటు తిరగద్దు. ఘనంగా ఈ కార్యక్రమం ద్వారా వీరిని జత చేసే విధానంలో మనం ప్రత్యేకంగా ఉన్నాం. అల్లర్చిల్లరగా ఉండదు. దేవుడు ఘనంగా ఇచ్చిన కార్యక్రమం ఘనంగా మనం కొనసాగిస్తున్నాం. మన ఎదుట నిల్చున్న ఈ పురుషుడు, ఈ స్త్రీ ఈ పరిశుద్ధ వివాహానికి, ఈ పరిశుద్ధమైన వివాహంలో వీరు జత చేయబడటానికి మన ముందున్నారు. కనుక దేవుని ఎదుట, సంఘం ఎదుట, కుటుంబీకులు, బంధువులు, రక్త సంబంధికులు అందరి ఎదుట ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉన్న యవనస్తులైన బిడ్డలు, వధువుగా వరుడుగా ఇక్కడ చేర్చబడిన బిడ్డలు, వరుడుగా డానియల్, అలానే వధువుగా పవన్ రాణి మన మధ్యలో ఉన్నారు. వీరిని కొన్ని మాటలు అడుగుతూ, కొన్ని ప్రమాణాలు చేస్తూ వీరి వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన వ్యవస్థలోనికి వీరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. డానియల్, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉంటకు ఈ స్త్రీని, పవన్ రాణిని భార్యనిగా చేసుకోవడానికి ఈమెను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, వ్యాధి అందు, ఆరోగ్యమందు ఈమెను కాపాడి, ఇతరుల నల్లక మీరిద్దరూ బ్రతుకున్నంత కాలము ఈమెకే భర్తవైందువా? వెరీ గుడ్. పవన్ రాణి, దేవుడు నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉంటకు ఈ పురుషుణ్ణి, డానియల్ని, ఈయనను ప్రేమించి, ఆదరించి, కనపరిచి, వ్యాధి అందును, ఆరోగ్యమందును ఈయనకు భార్యవై ఉందువా? మీరు ఎవరు కంగారు పట్టుకోకండి. వాళ్ళు బాగానే నిర్ణయం చేసుకుని వచ్చారు. అవునా? నిజమేనమ్మా? ఓకే. అయితే ఈ వివాహ కార్యక్రమంలో ఈ పురుషుడు, ఈ స్త్రీ ఇక్కడ మన ముందున్నారు. వీరికి సంబంధించిన తల్లిదండ్రులు కానీ, కుటుంబీకులు వచ్చి వీరి చేతులు కలపాలని, వారి తర్వాత కొన్ని ప్రమాణాలు చేసే విషయాలు ఉన్నాయని దయచేసి ఈ కుటుంబీకులను ఆహ్వానిస్తున్నాను. డానియల్కి సంబంధించిన కుటుంబీకులు, తల్లిదండ్రులు అంటే తల్లిగారు కానీ, ఇంకా కుటుంబీకులు ఎవరైనా, అలానే పవన్ రాణి తల్లిగారు కానీ, ఇంకా కుటుంబీకులు ఎవరైనా దయచేసి వేదిక మీదకి రావాలి. సార్ ఒకసారి కొంచెం సార్ ఒకసారి అందరూ ఈ కెమెరా చూడండి సార్. సార్ కొంచెం అనుకుంటారు మీరు, మేడం కనిపించట్లా? అంతే వెయిట్ సార్, అలాగే ఉండండి. చప్పట్లు కొట్టండి అమ్మా. మారిపోలేదు. ఇందాక నేను నెట్లో నుంచి చూసే ఇంకోవాలన్నాడు. ఇందాక నెట్లో లేదుగా, నిజమేనా అమ్మా? ఓకే. డానియల్, పవన్ రాణి. ఓకే. డానియల్, పవన్ రాణి వారు ఒకరి ఎదుట ఒకరున్నారు. దేవుని ఎదుట, సంఘం ఎదుట, కుటుంబీకుల ఎదుట, రక్త సంబంధికులుగా, స్నేహితులుగా అందరి ఎదుట వారు కొన్ని ప్రమాణాలు చేస్తున్నారు. అది మనం జాగ్రత్తగా విందాం. మనం ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. పవన్ రాణి అనండి. డానియల్ అను నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను
కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించుటకై నా భార్యగా అంగీకరించుచున్నాను. ఈ ప్రకారం జరిగిందనని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. మీరు అప్పుడు వినాలనుకుంటున్నారా? వినాలనుకుంటున్నారా? దానిలో గుర్తుగా ఈ మంగళసూత్రాన్ని పెండ్లి కుమారుడుగా సిద్ధపడిన డానియేలు తీసుకుని వచ్చాడు. అలానే ఈ మంగళసూత్రాన్ని పెండ్లి కుమార్తెగా సిద్ధపడిన పవన్ రాణి మెడలో ఉంచి తన భార్యగా స్వీకరించడానికి సిద్ధపడుతున్న విషయం. అలానే మంగళసూత్రాన్ని స్వీకరించి డానియేల్ని తన భర్తగా అంగీకరించడానికి సిద్ధపడిన ఈ ప్రత్యేకమైన తరుణం కనుక ఈ సందర్భాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. ప్రార్థన. దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ప్రార్థన. మా దేవా, మా తండ్రి, మీకు కృతజ్ఞతలు, మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఈ భూమి మీద ఈ వివాహ వ్యవస్థని మీరు ఏర్పాటు చేశారు తండ్రి. నరుడు ఒంటరిగా నుండి మంచిది కాదు, మనకి సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించాలని మీరు ఏర్పాటు చేసిన ఈ గొప్పైన ఆలోచన తండ్రి. మా దేవా, ఇలాగున స్త్రీ పురుషులను దంపతులుగా చేసి మీ చిత్తాన్ని బిడ్డలు నెరవేర్చే విధానంలో, మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చే విధానంలో ఈ వివాహ వ్యవస్థ ముందుకు వెళుతూ ఉంటుండగా అనేకుల జీవితాల్లో అలాగ ముందుకు మీరు నడిపించారు. అలానే ఈ దినమందు, ఈ సమయమందు డానియేల్ని, పవన్ రాణిని మీరు జత చేసి మా దేవా, వీరిని దంపతులుగా దీవించి ఆశీర్వదించే విధానంలో ఎంతో ప్రేమగా ఈ వివాహానికి గుర్తుగా మా భారతదేశంలో ఉన్న ఈ సాంప్రదాయ ప్రకారంగా ఈ మంగళసూత్రాన్ని మా తండ్రి డానియేల్ పవన్ రాణి మెడలో ఉంచి మా తండ్రి తనకు భార్యగా స్వీకరించే ఈ ప్రత్యేకమైన పరిస్థితి. అలానే మంగళసూత్రాన్ని స్వీకరించి పవన్ రాణి డానియేల్ని భర్తగా స్వీకరించే ప్రత్యేకమైన తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. మా దేవా, ఈ వివాహ వ్యవస్థలో జతపరచబడి భార్య భర్తలు అవబోతున్న ఈ వధూవరులను దీవించండి, ఆశీర్వదించండి. అలానే ఈ కుటుంబీకులను దీవించండి, ఆశీర్వదించండి. మా దేవా, చేరువచ్చిన మమ్మల్ని అందరూ కూడా మీ కృపతో నింపమని మా తండ్రి, మరి ముఖ్యంగా ఈ వధూవరులను దంపతులుగా దీవించే విధానంలో ఇంకనూ మీ దీవెనలు, మీ కృప, మీ కాపుదలు మెండుగా ఉంచమని ఈ దీవెనలు, ఈ మనవులు యేసు ప్రభు నామమున అడుగుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయం డానియేల్ పవన్ రాణి మెడలో ఈ మంగళసూత్రాన్ని వారి వివాహానికి సంబంధించిన గుర్తుగా మెడలో ఉంచబోతున్నాడు. మీకు ఎవరికి ఇష్టం లేదా?
వాళ్ళిద్దరు సరే వాళ్ళిద్దరికీ వచ్చి పెట్టేస్తున్నా. మీరు కూడా ఆనందంగా చూస్తే సంతోషం. వాళ్ళు కూడా అందరూ ఆనందంగా ఉన్నారు. కట్టేసేయాలి చెప్పేది. పవన్ రాణి ప్రేమకును నిబంధకును వృత్తిగా ఈ మహోత్సవమును స్వీకరించి మూడు ఏళ్ళ బాబు డాడీ మూడు ఏమండి ఆయన చాలా జాగ్రత్తగా మీరు ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఓకే ఒకసారి పట్టుకోరా అందరూ చప్పట్లు కొట్టండి. చాలా సంతోషమైన విషయం. ఎల్బో డౌన్ చేయాలి. రైట్ ఎల్బో కొంచెం డౌన్ చేయాలి. ఇది రైట్ సైడ్ కదా రైట్ హ్యాండ్ అదే అదే. స్మైల్ ఒకసారి కెమెరా చూడరు ఇద్దరు. స్మైల్ వెయిట్ ఒకసారి మీ ఇద్దరు చూసుకోండి. సార్ వైపు చూడండి, మీరు మేడం వైపు చూడండి. కొంచెం దగ్గరగా ఉండండి. వెయిట్ అయిపోయింది. ఇంకా పూలదండలు కానీ ఇంకా ఏమైనా ఉన్నట్టయితే బిడ్డలు వారు ఇరువురు ఇచ్చిపుచ్చుకునే విధానంలో దంపతులైన ఈ తరుణంలో వారు ఇచ్చిపుచ్చుకునే ఉన్నట్టయితే అవి తీసుకురండి. ఈ దంపతులు ఇరువురు దండలు మార్చుకుంటూ వారి ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నారు. ఆ విషయంలో అందరూ చప్పట్లు కొట్టి సంతోషించి ఆహ్వానిద్దాం. ఒకసారి అలా పట్టుకో. రైట్ హ్యాండ్ కింద దించు. కింద పట్టు. అది కొంచెం దగ్గరికి ఉండండి. యా ఒకసారి ఇలా చూడరా. ఒకసారి ఇలా చూడరా. ఒకసారి ఇలా చూడరా అండి ఇద్దరు. మీరు వేసి అన్న దగ్గరగా ఉండరా కొంచెం. యా ఒక్కసారి నేను స్మైల్తో చూడరా. యా అంతే అలాగే. ఒకసారి మీరు కూడా పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి, మీరు కూడా పట్టుకోండి. ఇద్దరు చూసుకో. దంపతులుగా వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించేందుకు కొరకు వారు నిర్ణయం చేసుకున్న మాట్లాడుకున్న మాటలు మనందరం విన్నాం. అలానే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వీరిరువురిని ఈ వివాహ వ్యవస్థలోనికి ఆహ్వానించి వీరిని దంపతులుగా దేవుడు దీవించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మా దేవా, మా తండ్రి,
మీ కృప చేత, మీ ఆదరణ చేత ఈ యవనస్తులైన బిడ్డలు మా తండ్రి డానియల్ అలానే పవన్ రాణి వీరి దంపతులు అవటానికి మీరు ఇచ్చిన మీ కృపను బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీ వాక్యాన్ని బట్టి బిడ్డలు గ్రహించిన విధానంలో మీరే జతపరిచారు కనుక ఏ మనుషుడును వేరు చేయకూడదని, మీరు హత్తుకునే విధానంలో వీరిని ప్రోత్సహించిన విధానమని, ఒంటరిగా ఉండకూడదని మీరు తెలియజేసిన మాటలను బట్టి మా తండ్రి ఒకరినొకరు హత్తుకునే విధానంలో, ప్రేమించే విధానంలో, లోబడి ఉండే విధానంలో ఎవరి వంతు బాధ్యతలను వారి జాగ్రత్తగా నిర్వర్తించడానికి ఈ దంపతులను, ఈ నూతన దంపతులను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపతో నింపండి తండ్రి. మా దేవా, మా తండ్రి, మీ కృప, మీ కాపుదల, మీ మెండైన దీవెనలు బిడ్డలకు మెండుగా అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మీ కుమారుడైన క్రీస్తునందు మీరు ఇచ్చిన ప్రతి దీవెన బిడ్డలకు మీరు సమయానుకూలంగా అనుగ్రహించండి తండ్రి. దంపతులుగా దీవించి వారి దాంపత్య జీవితాన్ని దీవించి చక్కటి బిడ్డలనివ్వండి, చక్కటి ఆస్తినివ్వండి. మా దేవా, మా తండ్రి, మంచి ఆయురారోగ్యాలు బిడ్డలకు మెండుగా అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. డానియల్ మా తండ్రి పవన్ రాణి కుటుంబీకులందరినీ తన సొంత వారిగా అంగీకరించడానికి, పవన్ రాణి డానియల్ కుటుంబీకులందరినీ తన సొంత వారిగా అంగీకరించడానికి వారికి మీరు ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు కృతజ్ఞతలు. ఇదే విధానంలో మీరు జీవితాంతం నమ్మకంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించుకోవడానికి మీ కృపను మీకు తోడుకొంచమని, దీవించి ఆశీర్వదించమని ఈ దీవెనలు, ఈ మనవులు యేసు ప్రభు నామమున అడుగుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వీరు దంపతులని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడే వీరిని జతపరిచాడు. ఏ మనుషులు కూడా వేరు చేయకూడదు. అందరూ ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని జతపరిచాడు. మీరు కూడా వేరవ్వకూడదు. వేరెవరి మాటలు విని కూడా మీరు వేరవడానికి వీలు. మీ మరణ పర్యంతం వరకు చక్కటి దంపతులుగా మీ దాంపత్య జీవితాన్ని కొనసాగించు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంది. అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దీనమే మన కన్నులకు మనకందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెన
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం